మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖానాపురం హవేలీ తెలుగుదేశం పార్టీ సభ్యులు నాయకులతో ఉన్నాం. జిల్లా పార్లమెంటరీ స్థాయి నాయకులు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. కేతినేని హరిశ్చంద్ర గారు, వారి బృందం, నాగేశ్వర గారు, ఇంకా లోకల్ పార్టీ శాఖ అధ్యక్షులు, ఇంకా సభ్యులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో మెంబర్షిప్ క్యాంపెయిన్లో చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున పార్టీ మెంబర్షిప్లో జాయిన్ అవుతున్నారు. సో పాత సభ్యులు రెన్యువల్ చేసుకుంటే క్రియాశీల సభ్యులుగా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగా చేరే వాళ్ళకి సంబంధించి మెంబర్షిప్ కూడా జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో అంటే జనరల్గా ఏ పార్టీకి లేనటువంటి ఒక గొప్ప మెంబర్షిప్ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నది. ఏదైతే ఉందో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. గతంలో కూడా 2 లక్షల బీమా సౌకర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆ 2 లక్షల బీమాని ఏదైతే ఉందో పార్టీ క్యాడర్ బేస్డ్గా తెలుగుదేశం పార్టీ 2 లక్షల బీమాని 5 లక్షలు అంటే ఎల్ఐసి కానీ, ఇంకొక ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా బజాజ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పేమెంట్స్తోనే వేలల్లో లక్షల్లో పేమెంటు. సో సామాన్యులకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్కి, ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు కార్యకర్తలకి, ముఖ్యంగా పసుపు కార్యకర్తలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా ఈ 5 లక్షల బీమా వర్తించుతుంది. సో పార్టీకి చేసినటువంటి పార్టీకి సేవలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వర్తించి, దాంతోపాటు పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, ఉపాధి లేనటువంటి నిరుద్యోగ యువత కానీ, మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండా పెట్టుకొని ఆ విధంగా వాళ్ళకి స్వయం ఉపాధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి శిక్షణ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. భారతదేశంలో 3-4 వేలకు పైగా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో ఈ 2 లక్షల నుంచి 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ, క్యాడర్ పాలసీ కానీ ఆ విధంగా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే 40 నుంచి 50 లక్షలు ప్రారంభించిన నవంబర్ 26, 2024 ప్రారంభించిన ఈ సభ్యత్వం జాతీయ స్థాయిలో ఇప్పటికే 40-50 లక్షలు దాటుతూ ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు 33 జిల్లాల్లో అట్లా చెప్పాల్సి వస్తే 17 పార్లమెంటు స్థానాల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం ప్రథమ స్థానంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాయకులు ఇప్పుడు ఖమ్మంలో 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లో ఇప్పటికే చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం డివిజన్ల వారీగా. ఈ నేపథ్యంలో ఖమ్మం డివిజన్ 7వ డివిజన్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం. పాత ఖానాపురం, అదే టేకులపల్లి, డబుల్ బెడ్రూము, శ్రీలక్ష్మీనగర్ ఇది 7వ డివిజన్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో స్థానిక నాయకులు, అదే పార్లమెంటరీ స్థాయి, ఖమ్మం పార్లమెంటరీ స్థాయి జిల్లా నాయకులు వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ పేరు చెప్పండి. బుడగ శ్రీను సభ్యత కార్యక్రమం అధిక ఖానాపురంలో 7వ డివిజన్లో అధిక మెజార్టీ చేయించాము. పోయిన సంవత్సరం 400 సభ్యత్వాలు మేమే చేశాము. ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ చేస్తామని ఖచ్చితంగా మా తెలంగాణలో ఖానాపురంలో కనీసం 400 సభ్యత్వాలు చేర్పిస్తామని. పోయిన సంవత్సరం కూడా 400 సభ్యత్వాలు, పోయినసారి 350 సభ్యత్వాలు చేర్చాము. ఈసారి ఎంత టార్గెట్ చేస్తున్నారు? 7వ డివిజన్ కనీసం తక్కువ ఒక 1000 లోపల వేసుకున్నాం, కానీ కనీసం 600 ఖచ్చితంగా చేస్తామని మేము నమ్ముతున్నాం. అదొకటి ఏమంటే మనకి మొన్న కూడా చనిపోయిన మనిషికి కూడా ఒక 2 లక్షలు దగ్గరలో మట్టి ఖర్చుల కింద తెలుగుదేశం పార్టీ 10,000 ఇస్తుంది. తర్వాత 2 లక్షలు గతంలో ఇచ్చాము. ఇప్పుడు 5 లక్షలు బీమా వస్తుంది. అందుకోసమే మన అందరం తెలంగాణలో కూడా పార్టీ చురుగ్గా పనిచేసి మనం విజయవంతం చేయాలని కోరుతూ, మా తెలుగుదేశం కార్యకర్తలు మాకు నాయకులు లేపినా కానీ ఇక్కడ ఉన్న క్యాడర్ మాత్రం ఇంతవరకు చెక్కు చెదరలేదు. టీడీపీ బలంగా ఉంది. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. పేరు చెప్పండి. బుడిగే భార్గవ్. ఈ పార్టీ సభ్యత్వం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనీ వస్తాయి, ఇంకా హెల్ప్ అవుతుంది పీపుల్కి అందరికీ. ఏ పార్టీ కూడా చేయనటువంటి పని ఇది. ఏ ఇయర్ కూడా డిలే అవ్వకుండా ప్రతి ఇయర్ తప్పకుండా చేస్తున్నారు ఈ సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీ. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ కూడా ఇలా వాళ్ళ యొక్క కార్యకర్తలకి ఇలాంటి ఒక బెనిఫిట్ కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించకుండా చేసే పని ఇది. సో చంద్రబాబు వల్ల ఆంధ్ర అనేది చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పటికే చెప్పాలంటే మా కాలేజ్ కేఎల్ యూనివర్సిటీ అక్కడ రోడ్ అయితే సరిగ్గా లేదు. లాస్ట్ ఇయర్ నుంచి చూసిన జగన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత వెంటనే రోడ్ అయితే వేశారు చాలా వరకు. అండ్ మొన్న వచ్చిన విజయవాడ వరదల్లో అయితే ప్రకాశం బ్యారేజ్ బాబు చేసినటువంటి బ్రిడ్జ్ వల్ల చాలా బెనిఫిట్ ఉండి దానివల్ల వరద ఆగిపోయింది. సో బాబు వచ్చి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరగాలి.
ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. జై బాబు.